దేశానికి రైతు వెన్నెముక అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, ఈ నెల 26 నుండి రైతు భరోసాను అందిస్తామని మంత్రి తెలిపారు. అట్లా 21,000 మందికి 21,000 కోట్లు 25 లక్షల మంది ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లో 70% మందికి చేసినాం. ఇంకా 30% మిగిలింది. ఇట్లా ఈ విధంగా 2 lakhs అనేది ఏ స్టేట్ లో చేయలేదు. ఫస్ట్ స్టేట్ లో తెలంగాణ. మా ఉన్న ఆర్థిక పరిస్థితులు చూసి కొద్దిగా మిగిలిపోయారు. రేపు రైతు భరోసా 26 వరకు అందరికి కూడా వ్యవసాయం చేసే భూమి అది వ్యవసాయానికి యోగ్యమైతే అలా లేఅవుట్లు, ప్లాట్ల బిజినెస్, రైస్ మిల్లు, కిరాణా షాపులు ఉంటే ఇవ్వరు. మీరు వ్యవసాయం యోగ్యానికి అవసరం ఉంది, నీ పేరు మీద 100 ఎకరాలు ఉన్నా నీకు 12,000 లెక్క ఇంకా వారం రోజుల్లో మీ అకౌంట్లో రాబోతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ ఆలోచించి ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే పథకానికి 20% యాడ్ చేసి ఈరోజు అందరు రైతులకు ఇస్తున్నాం. ఒక 1 వీక్ లోపే అందరు అకౌంట్లో పడతాయి.